సంతోషి జ్యువెలరీ షాప్లో సుమారు 17 కోట్ల విలువ చేసే 18 కేజీల బంగారు దొంగతనం కేసు కొలిక్కి బంగారం షాప్కి 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ పాత ఇంట్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 5 వ్యక్తులు 2 నెలలుగా నివాసం ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ ఇంటి చుట్టుపక్కల ఇంట్లో నివాసం ఉంటున్న వారిని విచారణ ఇక్కడే ఉండండి కదా బిగ్ టీవీ న్యూస్ మొండి గోడలు తప్పించి ఏమైనా సామాన్లు తేయాలి పంపించారు వస్తున్నాను చెప్పండి. 4 రోజుల నుంచి అయితే షాప్కి వస్తారు అవపడుతురు సిగరెట్లకు వాటర్కే వస్తారు అప్పుడప్పుడు అవపడుతారు. ఆదివారం నైట్ కూడా వచ్చారు వాటర్ తీసుకుపోయారు సిగరెట్లు తీసుకుపోయారు. ఎంతమంది ఉన్నారు అందాదా? ఇద్దరే వచ్చారు రాత్రి ఆదివారం నైట్ అయితే ఓకే ఇద్దరు వచ్చారు సిగరెట్లు వాటర్ బాటిల్ తీసుకొని పోయారు. అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు? మన ఒక ఆయన ఎర్రగుండు మామూలు 35-40 ఏళ్ళు ఉంటాడు. ఇంకొక ఆయన కొంచెం ఉన్నాడు ఇద్దరే వచ్చారు. తెలుగు మాట్లాడుతారా హిందీ వాళ్ళ? వాటర్ అని అయితే అడిగారు వాళ్ళు తెలుగు రానంటే అనిపించింది. అంటే మామూలు బయటికి పోయినప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ విన్నారా? ఏమన్నా ఏం మాట్లాడుకుంటారు తీసుకురు ఎమ్మటే వెళ్ళిపోయారు. ఇంకొక ఆయన మాత్రం అట్లనే ఉన్నాడు కానీ కొంచెం మందా ఉన్నాడు. చెప్తున్నాడు ఒక ఆయన ఎర్రగా పొట్టి ఆధార్ కార్డు పెట్టాలని చెప్పాలి. బజార్న ఉండాలంటేనే భయం అవుతుంది. బజార్న కొత్త వాళ్ళు వస్తుర్రు కిరాయిలకు ఇస్తుర్రు. ఆధార్ కార్డు ఫోటో పెట్టుకొని వాళ్ళ కిరాయికి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎవరు ఏం పని చేస్తుర్రు ఏం చేస్తుర్రు అని తెలుసుకొని ఇవ్వాలే. ఇప్పుడు మేము ఉండాలన్నా భయం అవుతుంది. బజార్న ఇట్లా కొత్త వాళ్ళు వస్తుర్రు కొత్త వాళ్ళు తిరుగుతుర్రు. పోలీసు వాళ్ళు ఒక నైట్ ఒకసారి కూడా రావట్లేదు బజార్కి. గతంలో వచ్చేదా పోలీసులు? గతాలు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చేది కానీ ఎక్కువ ఏం రాదు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? 5 రోజుల నుంచి అయితే అవపడుతున్నారు. అంతకుముందు ఎన్ని రోజులు అయిందో తెలియదు. మరి ఇక్కడ షాప్ ఉన్నట్టు వాళ్ళకి తెలుసో తెలియదు. 5-6 రోజుల నుంచి అయితే వస్తున్నారు షాప్. నీకు డబ్బులు ఇచ్చేదా ఫోన్ పే చేసేదా? డబ్బులే ఇచ్చేది. డబ్బులు ఫోన్ పే ఏం చేయలేదు.